అంటే ఇంగ్లీష్లో అనడానికి అవును క్రేజీ అని చెప్పడానికి చాలా సులభం. అవును బట్ వాట్ డస్ దట్ క్రేజీ క్రేజీ అంటే యాక్చువల్లీ yeah మీన్? unexpected unimaginable very different from what we have seen before so వాట్ వే సీన్ బిఫోర్ అంటే మీరు ఇంతకు ముందు అఫ్ కోర్స్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీరు ఫ్యూ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేశారు. అవును బట్ చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ ఎదుగుంటారు కదా. అవును బట్ ఈ సినిమా ప్యారలల్ గా ఏ సినిమా ఉన్నదంటే ఏ సినిమా చెప్పగలరండి? చెప్పొచ్చు ఐ మీన్ చెప్పను ఎలా తెలిసి చెప్పాలి? చెప్పట్లేదా కాదు లేదా? లేదు ప్యారలల్ లేదు దీనికి. లేదు దట్స్ వై ఐమ్ సేయింగ్ ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీ హెవ్ సీన్. హారర్ కామెడీస్ చూసాను చాలా, హారర్ కామెడీ ట్రూ టు హారర్ కామెడీ జానర్ ఉంది, బట్ ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్ అవన్నీ కూడా ఉంటుంది ఇందులో. సో ఇట్స్ వెరీ డిఫరెంట్. అంటే ఫ్యాంటసీ సినిమాలు ఈ మధ్య మీకు తెలిసి ఒక కలికి వచ్చింది ఫ్యాంటసీ. బట్ అలాగా కాదు, ఇన్ అ డిఫరెంట్ వే. యా ఫ్యాంటసీ ఇస్ ఎనీథింగ్ దట్స్ నాట్ రియల్ కదా, అవును. సో ఇట్ కుడ్ బి ఇన్ ఎనీ వే. ఓకే, అవును ప్రభాస్ గారి క్యారెక్టర్ వరకు చెప్పాలంటే ఈ క్యారెక్టర్ ద్వారా ప్రభాస్ గారు ఇది ఈ అచీవ్ చేస్తారండి ఈ క్యారెక్టర్ ద్వారా అని ఒక కో స్టార్గా యా మీరు ఒక ఎడ్యుకేటెడ్ గర్ల్గా చెప్పాలంటే ప్రభాస్ గారు ఈ సినిమా ద్వారా ఇది అచీవ్ చేస్తారండి అని చెప్పాల్సి వస్తే ఏం చెప్తారండి మీరు? I think Prabhas Garu, the main thing that I think Prabhas sir will achieve in this film is all those people who loved him like that, like vintage Prabhas, will again be reminded of, you know, vintage Prabhas sir style. Because very energetic character undi Prabhas sir ki film lo. Complete dialogues, complete energetic character, complete comedy, action avanni kuda seriousness untundi, mass action anni untundi.